సార్ మరి బైపీసీ గ్రూపు తీసుకుంటే ఎలా ఉంటుంది, అది ఎవరు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయంపై మాట్లాడండి సార్. బైపీసీ ప్రత్యేకంగా మేము డాక్టర్ అవ్వాలని అనుకున్న వాళ్ళు, సైన్స్ బాగా వచ్చిన వాళ్ళు, ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ బాగా వచ్చిన వాళ్ళు, లెక్కలు కూడా వచ్చిన వాళ్ళు బైపీసీ తీసుకోవాలి. ఎంపీసీకి అయితే రూట్స్ బోల్డ్ అని ఉంటాయి. బైపీసీకి ఒకే ఒక దారి. ఏంటా దారి? ఎంబీబీఎస్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎన్ఈఈటీ నీట్ ఎగ్జామ్ రాయాలి. దాంట్లో బాగా మంచి ర్యాంక్ వస్తేనే బైపీసీ ఫ్రీ సీట్ వస్తుంది. నీకు తెలుసు, మన దొంతుకూరులోనే ఒక స్టూడెంట్ ఈ నీట్ రాసి ర్యాంక్ సాధించి గుంటూరులో ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయికి ఎంత బాగా వచ్చి తెలుసా నీకు? ఫిజిక్స్ 150కి 150, కెమిస్ట్రీ 150కి 150, బాటనీ 150కి 148, జువాలజీ. అబ్బాయి ఎవరు సార్? అంటే మరి పేరెంట్ ఇష్టపడచ్చు, ఇష్టపడకపోవచ్చు కదా. మా అబ్బాయి గురించి చెప్పారని చెప్పేసి పేరెంట్ ఇష్టపడలేదనుకో మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఆ అబ్బాయి నా దగ్గరే చదివాడు. ఎల్కేజీ నుంచి 5th వరకు నా దగ్గర చదివాడు. తర్వాత 5th దాటిన తర్వాత రాజమండ్రి తిరుమలలో చదివాడు అనమాట. ఇంటర్మీడియట్ వరకు చదివాడు. ఆ అబ్బాయి చాలా బాగా చదివేవాడు. ఆ జువాలజీ 150కి 147 వచ్చాయన్నమాట. ఆ అబ్బాయి ఫ్రీ సీట్ కొట్టి గుంటూరులో చదివి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అలాగా అంత బాగా చదవగలము అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు బైపీసీ తీసుకోవాలి. లేకపోతే మనం యూపీఎస్సీ సర్వెంట్స్గా ఐఏఎస్ ఐపీఎస్ చేద్దాం అనుకుంటే సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ, లేదా మేము చార్టెడ్ అకౌంటెంట్ అవుదాం అనుకుంటున్నాము, ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్స్కి జీతం చాలా ఎక్కువ ఉంటుంది. అసలు అది ఎవరో కానీ ఎవరు 1,00,000 మంది రాస్తే ఒక 5,000 మంది అవుతారు అంతే చార్టెడ్ అకౌంటెంట్. వాళ్ళకి శాలరీస్ కూడా స్టార్టింగే 1,00,000-1,50,000తో స్టార్ట్ అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సంతకం పెట్టి మోరేస్తే విపరీతమైన వాల్యూ అనమాట. అర్థమవుతుందా? అది అవుదాం అనుకుంటే ఎంఈసీ అది నేను చెప్పడమే కాదు, ఇంకా నాకంటే బాగా తెలివైన వాళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి తెలుసుకోవాలి. ఇటువంటి వివరాలు 10 మందికి చేరవేస్తున్నందుకు నీకు అందరూ కృతజ్ఞతలై ఉంటారు. ఎందుకంటే నువ్వు ఇలా చేరవేయడం వల్ల